హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరు ఇప్పటికే చూసే ఉంటారు. మనకి రీసెంట్గా నిన్న ప్రోమో అనేది రావడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 8 నుంచి. అయితే మరి ఈ ప్రోమో ఎలా ఉందో మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ సపోర్ట్ అనేది తప్పకుండా ఇవ్వండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ప్రోమో ఎలా ఉంది? అబ్బా ప్రోమో అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఒక సాంగ్తో ప్రోమో అనేది క్రియేట్ చేయడం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం. నాకైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు అనిపించింది. బట్ ప్రోమో అయితే యావరేజ్గానే ఉంది, కానీ డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. బట్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది నా ప్రీవియస్ వీడియోలో, ఫస్ట్ ప్రోమోకి టు బి కంటిన్యూ సెకండ్ ప్రోమో అనేది ఉంటుందని. సో అలాగే జరిగింది. అయితే మరి ప్రోమోలో మనం చూసుకుంటే ఫస్ట్ కమెడియన్ సత్య నాకు అన్నీ అన్లిమిటెడ్గా కావాలని నాగార్జున గారిని అడగడం జరుగుతుంది. సో నాగార్జున వచ్చి అన్నీ అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్డే కానీ బెడ్డే కానీ ప్రతి ఒక్కటి అన్నీ అన్లిమిటెడ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నాగార్జున గారు సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ మనకి బిగ్ బాస్ సీజన్ గురించి చెప్పడం జరుగుతుంది. విన్నర్ వాడు వీడు ఎవరైనా అవ్వచ్చు, ప్రతిరోజు గొడవ తప్పనిసరి అని ఇలా కొన్ని హింట్స్ ఇస్తూ మనకి ప్రోమో అయితే ఎండ్ చేయడం జరిగింది. ఫైనల్గా అన్నీ అన్లిమిటెడ్గా ఇవ్వడంతో కమెడియన్ సత్య కూడా విసుకొచ్చి నాకు ప్రైవసీ కావాలని కోరుకోవడం జరుగుతుంది. సో ఇంతలో నాగార్జున గారు ఒక్కసారి ఆలోచించుకో, ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ ఒక డైలాగ్ యూజ్ చేస్తూ ప్రైవసీ కావాలా వద్దని మళ్ళీ అడగడం జరుగుతుంది. సో ఐ వాంట్ ప్రైవసీ అని కమెడియన్ సత్య అడగడం జరుగుతుంది. సో ప్రైవసీ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ప్రైవసీ ఇవ్వగానే మొత్తం వెళ్ళి కమెడియన్ సత్య ఎడారిలో వెళ్ళి పడతాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అగైన్ దిస్ సీజన్ కూడా మనకి ప్రీవియస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ని రిపీట్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అర్థం అవ్వలేదా? ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకు నేను ఉల్టా పుల్టా అగైన్ దిస్ కాన్సెప్ట్ అనేది రిపీట్ చేశారంటున్నానంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు సీజన్ ఎలా ఉంటుందో అది ఎవరు గెస్ చేయలేరు. ఆడియన్స్ గెస్ చేయలేరు, కంటెస్టెంట్స్ గెస్ చేయలేరు. సో దీన్నే మనం ప్రీవియస్ సీజన్లో చూసాం, సీజన్ 7లో ఉల్టా పుల్టా కాన్సెప్ట్గా. సో అదే కాన్సెప్ట్ని మళ్ళీ సీజన్ 8లో కూడా కంటిన్యూ చేస్తూ దీనికే ఒక కొత్త పేరు పెట్టారు. అదే ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ అన్లిమిటెడ్ అని దీన్నే కొత్త కాన్సెప్ట్గా క్రియేట్ చేస్తూ మళ్ళీ సీజన్ 8లో మనకి ఆడియన్స్ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో ఏదేమైనా సరే ఈ సీజన్ కొంచెం కొత్తగా అయితే ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈసారి ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్గా ఉండబోతుంది. అలాగే ఈ సీజన్లో గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ఆల్రెడీ మనకి ప్రోమోలోనే చెప్పడం జరిగింది ప్రతిరోజు ఒక్క గొడవ తప్పనిసరి అని. సో గొడవలు కూడా ఈసారి బీభత్సంగా అయితే జరగబోతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరు ఊహించని ట్విస్ట్లు, అలాగే అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ టాస్క్, ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్. ఇన్ఫినిటీ సింబల్కి కంటిన్యూగా ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్గా అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ట్విస్ట్లు అంటే ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయి. 1 or 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈ సీజన్లో ఉండబోతున్నాయి. అలాగే స్వర్గం నరకం కాన్సెప్ట్ కూడా కొంచెం యూస్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 8లో. అంటే స్వర్గం అంటే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం, నరకం అంటే ఏం ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం. ఈసారి జైల్ కాన్సెప్ట్ కూడా చాలా క్రిటికల్గా ఉండబోతున్నట్టు సమాచారం. సో ఎవ్రీథింగ్ మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంచెం కొత్తగానే ట్రై చేస్తున్నారు. మరి ఈ సీజన్ అనేది నెక్స్ట్ ఇంకో ప్రోమో ఉండబోతుందా లేదో మనం చూసుకుంటే, నెక్స్ట్ ఇంకో ప్రోమో అంటే మనకి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎప్పుడో ఆ విధంగా మనకి ప్రోమో అనేది డిజైన్ చేసి ఇంకో చిన్న ప్రోమో అనేది లాంచ్ చేసే ఛాన్స్ అయితే హయ్యర్గా ఉంది. సో దాంట్లో మనకి బిగ్ బాస్ సీజన్ 8 అనేది సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుందని, మనకి గ్రాండ్ లాంచ్ అవుతుందని, దాంట్లో టైమింగ్స్ అలాగే గ్రాండ్ లాంచ్ డేటు ఈ 2 పెట్టి మనకి ఇంకో చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు తప్పనిసరి. అయితే ప్రోమోపై మీ యొక్క ఒపీనియన్, అలాగే కాన్సెప్ట్పై మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.